మాటలని తెలుగు ఫ్రెండ్స్ మనమైతే ఛానల్ పేరు అయితే మళ్ళీ అయితే మార్చడం జరిగింది. అండ్ దీనికి మెయిన్ రీజన్ అనేది మనం చూసుకుంటే అంటే సెర్చ్ చేసేటప్పుడు అయితే మన ఛానల్ పేరు అయితే రావట్లేదండి. మనం చూసుకుంటే ఇంపార్టెంట్ అప్డేట్తోనే వచ్చేసాం. ఇక్కడైతే చూసుకుంటే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు అనేది త్వరలోనే పెద్ద భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంటుంది మిగతానే ఇక్కడ క్లారిటీగా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ నోట్ అయితే మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అనేది చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ 10th క్లాస్ పైన అప్లై చేసుకొని మంచి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళకైతే ఇదైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. టోటల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏం క్వాలిఫికేషన్ ఉండాలి మిగతానే వాళ్ళు ఏం ఇక్కడ అప్డేట్ ఇచ్చారు అనేది కూడా క్లారిటీగా అయితే మీకు తెలుస్తుంది. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ ఏమైతే సెర్చ్లోకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మన ఛానల్ పేరు అయితే ఇప్పుడు మార్చడం అయితే జరగదండి. స్మార్ట్ ఆన్లైన్ తెలుగు మాత్రమే ఉంటుంది. దయచేసి కొంచెం కోఆపరేట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే మనం నోట్ అయితే చూసుకుందాం. గాయస్ వాళ్ళు రీసెంట్గానే ఇక్కడ ఒక నోట్ అయితే రిలీజ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే అని చూసుకుంటే అటెండెన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ రైల్వే జాబ్స్ ఇన్ లెవెల్ 1 అని చూసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు అఫీషియల్గా ఇది రిలీజ్ చేసిన నోట్ మాత్రమే. ఈ మధ్య యూట్యూబ్లో అయితే చాలామంది అయితే వివిధ క్వాలిఫికేషన్తో పెట్టడం జరుగుతుందండి. అయితే చాలామంది అభ్యర్థులను అయితే ఇలా డైవర్ట్ అనేది చేస్తున్నారు క్వాలిఫికేషన్ గురించి అయితే. దానికి వాళ్ళైతే అఫీషియల్గా ఎలాంటిది నమ్మొద్దు. అండ్ వాళ్ళు అఫీషియల్గా ఇక్కడ చెప్పిన క్వాలిఫికేషన్ ఏంటి అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మీరు చూసుకుంటే 2018 అదేవిధంగా 19లో వచ్చిన నోటిఫికేషన్లో అయితే జస్ట్ 10th క్లాస్ పాస్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకునే విధంగా అయితే ఉండేది. చూసుకుంటే ద ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ లెవెల్ 1 అని చూసుకోండి ఫ్రెండ్స్. పే మెట్రిక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో అయితే అండ్ క్యాటరింగ్ వింగ్లో కూడా ఇక్కడ చూసుకుంటే 10th పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి 10th తర్వాత అయితే. ఇవి ఉంటేనే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అనేది 10th క్లాస్ అయితే వాళ్ళు తీసేయడం అయితే జరిగింది మొత్తం అనేది గమనించండి ఫ్రెండ్స్. 10th పాస్ ప్లస్ అప్రెంటిస్షిప్ అయినా ఉండాలి, లేకపోతే ఇక్కడ చూసుకుంటే 10th పాస్ ప్లస్ ఐటీఐ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. దీంట్లో ఏదో ఒక ఉన్నా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు క్లారిటీ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ అడ్వర్టైజ్ నెంబర్ అనేది చూసుకుంటే 02/2018 అదేవిధంగా 2019లో ఇష్యూ అయిన ఇక్కడ వాళ్ళ రిక్రూట్మెంట్కి అనేది అప్పుడే అనౌన్స్ అనేది చేయడం జరిగింది. చాలామంది అభ్యర్థులు అయితే స్ట్రక్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్ అయితే 10th భర్తీ అనేది చేశారు. అండ్ ఇప్పుడైతే చూసుకుంటే కంపల్సరీగా వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఐటీఐ అయినా ఉండాలి, లేదా 10th తర్వాత మీరు అప్రెంటిస్షిప్ అయినా ఎక్కడైనా చేసైనా ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అదేవిధంగా చాలామందికి అయితే ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఐటీ చేసిన వాళ్ళు కావచ్చు, అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కావచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే కాంపిటీషన్తో పాటు జాబ్ కూడా ఇక్కడ మీరు ఈజీగా అనేది గెయిన్ అనేది చేసుకోవచ్చు అండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మేబీ అనేది చూసుకుంటే ఈ నోటిఫికేషన్ 3 or 4 మంత్లో అయితే రావచ్చు. అండ్ వచ్చిన తర్వాత మిగతా అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నచ్చితే లైక్ అనేది చేసిన ఫ్రెండ్స్. ఐటీ అభ్యర్థులకు అదేవిధంగా అప్రెంటిస్షిప్ చేసిన అభ్యర్థులకు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ 10th క్లాస్ చేసిన వాళ్ళైతే ఇప్పటివరకు మీరు ఐటీఐ చేసుకుని వాళ్ళైతే ఇప్పుడైనా మీరు ట్రై అని ఇచ్చిన ఫ్రెండ్స్. అప్లికేషన్ అయితే నడుస్తుంది. మీరు 4th ఫేజ్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు.